చూస్తున్నాం ఇవాళ మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసంపై బలపరీక్ష జరగనుంది. ఇందుకోసం మున్సిపాలిటీలో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లలో 26 మంది కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్లపై తిరుగుబాటు చేసి క్యాంపులకు వెళ్లారు. దీంతో అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉండడంతో బల నిరూపణకు ముందే చైర్మన్ రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్లు పదవులకు రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పరం కానున్నాయి. కాంగ్రెస్ కు చెందిన రావుల ఉప్పలయ్యను చైర్మన్ గా, మహేష్ ను వైస్ చైర్మన్ గా ఎన్నుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, పవన్ మున్సిపాలిటీ అవిశ్వాసం సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ చెందిన చైర్మన్ వైస్ చైర్మన్లపై జిల్లాలో అవిశ్వాసాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మంచిర్యాలకు సంబంధించి బల నిరూపణ పరీక్షకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న కాసేపట్లో. అయితే 36 కౌన్సిలర్లకు గాను మొత్తం 26 మంది కాంగ్రెస్ పక్షం వెళ్లిపోయారు. వారంతా క్యాంపులో ఉన్నారు. కాసేపటితోనే ఇక్కడ చేరుకున్నారు, సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. ఈ పరిణామాలు గమనించిన బీఆర్ఎస్ చెందిన చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ కూడా పదవులకు రాజీనామా చేశారు. దీంతో పూర్తి స్థాయిలో కూడా మంచిర్యాల మున్సిపల్ పాలక వర్గం బీఆర్ఎస్ వశమైంది, కాంగ్రెస్ వశమైంది. మరోవైపు రేపు నర్స్పూర్ తో పాటు బెల్లంపల్లికి సంబంధించిన పాలక వర్గాలకు కూడా అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశాలు ఉన్నాయి. అవి కూడా కాంగ్రెస్ వశమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ పాలక వర్గాలన్నీ కూడా అవిశ్వాసాలు ప్రకటించారు. అవన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడడం జరుగుతోంది.